అవునా? నిజమా? అది తీసుంటే ఇంకా బావుండేదేమో. అదేంటంటే ప్రెజెంట్ 'పవర్ స్టార్' 'పవన్ కళ్యాణ్' గారు, అలాగే 'హరీష్ శంకర్' గారు కలిసి తీసిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్‌కైతే రెడీగా ఉంది. అసలు యాక్చువల్‌గా వీళ్ళిద్దరి కాంబో అనౌన్స్ అయినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి తీద్దాం అనుకున్న సినిమా 'భవధీయుడు భగత్ సింగ్' అనమాట. ఆ సినిమా యొక్క స్టోరీ లైన్ వింటే ప్రతి ఒక్క 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్‌కి పిచ్చెక్కిపోద్దనమాట. అంత క్రేజీ స్టోరీ లైన్ అది. ఆ స్టోరీ లైన్ ఏంటి? ఆ థీమ్ ఏంటనేది ఒక్క 2 నిమిషాల తర్వాత అయితే మనమైతే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా, ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మచ్ అవైటెడ్ అప్డేట్ అయితే వచ్చేసింది. అదే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా యొక్క ట్రైలర్ అప్డేట్ అన్నమాట. యాక్చువల్‌గా ట్రైలర్ కట్ మార్చ్ 15థ్ రిలీజ్ చేస్తారని నిన్నైతే మనమైతే మాట్లాడుకున్నాం. కానీ మనం అనుకున్న దానికంటే ఒక రోజు ముందు అంటే మార్చ్ 14థ్‌న ఆ ట్రైలర్ కట్ అయితే మన ముందుకైతే వచ్చేస్తుంది. ఇదే విషయాన్ని వాళ్ళు ఒక అదిరిపోయే పోస్టర్ ద్వారా మనకైతే చెప్పారు. ఒక్కసారి ఆ పోస్టర్ అయితే చూడండి. ఆ ఎటైర్ చూడండి. కళ్యాణ్ గారి లుక్స్ చూడండి. ఆ గన్ను పట్టుకున్న విధానం చూడండి. నేనైతే ఇది కింద 'ఉస్తాద్ భగత్ సింగ్' నేము ఇంకా ఆ పేర్లన్నీ తీసేస్తే 'ఓజీ అన్‌సీన్ స్టిల్' అంటే చాలా ఈజీగా అయితే నమ్మేస్తాను. నాకైతే ఆ పోస్టర్ చూడగానే ఆ 'ఓజీ' సినిమా తాలూకా వైబ్స్ అయితే అలా వచ్చాయన్నమాట. ఆ స్టైలింగ్ కావచ్చు, ఆ గన్ కావచ్చు, నిజంగా భలే ఉంది పోస్టర్. అంటే ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పాలి. నిన్న ప్రోమో కావచ్చు, ఈ పోస్టర్ కావచ్చు, ఇలాంటివి చూస్తున్నప్పుడు ఈ సినిమా పైన కొన్ని పాజిటివ్ వైబ్స్ అయితే నాకైతే వస్తున్నాయి. రేపైతే ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయిద్ది. ఇంకా ఒక రోజు గ్యాప్ తీసుకుని మార్చ్ 14న ట్రైలర్ కట్ అయితే మన ముందుకైతే వచ్చేస్తది. కాబట్టి ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి. అలాగే సినిమా టీమ్ కూడా ఇలాంటి క్రేజీ పోస్టర్‌లు, క్రేజీ కంటెంట్ ఇంకా వదలవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. మంచి హైప్ అయితే సినిమాకైతే బిల్డ్ అయిద్ది. ఇంక ఇది పక్కన పెడితే 'భవధీయుడు భగత్ సింగ్' ఆ స్టోరీ లైన్ ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 'ఖుషి' సినిమా ఉంది కదా! దానికి ఎక్స్‌టెన్షన్ లాగైతే 'భవధీయుడు భగత్ సింగ్' సినిమా స్టోరీ అయితే ఉంటదంట. అంటే 'ఖుషి' సినిమాలో మన పవన్ కళ్యాణ్ గారు, భూమిక గారు ఇద్దరు లవర్స్ అన్నమాట. వాళ్ళిద్దరికి ఇగో క్లాష్‌లు అయితే వస్తాయి. క్లైమాక్స్ ముందు ఒక గొడవ అయితే జరిగి వాళ్ళైతే విడిపోయినట్టయితే విడిపోయి 'ఖుషి' సినిమా క్లైమాక్స్‌లో అయితే కలిసిపోతారు. కానీ 'హరీష్ శంకర్' గారు ఊహించుకున్న స్టోరీ ఏంటంటే 'ఖుషి' సినిమా క్లైమాక్స్‌లో ఆ ఇగో క్లాష్‌ల వల్ల వాళ్ళు నిజంగానే విడిపోతారు. అలా విడిపోయి మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా కొద్దిగా వయసు పెరిగిన తర్వాత లెక్చరర్స్ అయ్యి ఒకే కాలేజ్‌కైతే వస్తారు. ఆ కాలేజ్‌కొచ్చిన తర్వాత అక్కడ 'ఖుషి' తాలూకా గ్లింప్స్‌లయితే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అయితే అలా వస్తా ఉంటదంట. ఆ విధంగా స్టోరీ అయితే 'హరీష్ శంకర్' గారైతే రాసుకొని 'భవధీయుడు భగత్ సింగ్' సినిమానైతే తీద్దాం అనుకున్నారంట. అంటే ఫ్లాష్ బ్యాక్ అంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా 'ఖుషి' సినిమా షో అయితే వేయరన్నమాట. వాళ్ళిద్దరూ లెక్చరర్స్ అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ ఏ ఇగో వల్ల అయితే విడిపోయారో ఆ ఇగో క్లాషు అలాగే కంటిన్యూ అవుతా ఉంటదంట. ప్లస్ వాళ్ళిద్దరూ ఆల్రెడీ అంతకుముందు లవర్స్ కాబట్టి ఆ గ్లింప్స్‌లు ఏవైతే ఉన్నాయో ఈ స్టోరీలో అలాగా కంటిన్యూ అవుతా ఉంటదంట. ఈ విధమైన లైన్‌తో, ఈ విధమైన క్యూట్ లవ్ స్టోరీతో 'భవధీయుడు భగత్ సింగ్' సినిమానైతే మన 'హరీష్ శంకర్' గారైతే తీద్దాం అనుకున్నారంట. కొద్దిగా షూటింగ్ కూడా జరిగింది. 1 ఇయర్ ఈ సినిమా కోసం వీళ్ళైతే వర్క్ కూడా చేశారు. కానీ కొద్దిగా తీసిన తర్వాత ఇది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్‌కి సరిపోవట్లేదు. అంటే ఈ లవ్ స్టోరీ పవన్ కళ్యాణ్ గారు ప్రెజెంట్ ఉన్న ఇమేజ్‌కి సెట్ కాదని చెప్పి ఆ సినిమానైతే ఆపేసి ఇప్పుడు మనం ప్రెజెంట్ చూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమానైతే వీళ్ళైతే తీశారు. ఇంక ఇది పక్కన పెడితే ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా యొక్క ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అదైతే నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందంట. ఇంటర్వెల్ కాకుండా ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్‌కే ది బెస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారిని మనం చూసామనే ఫీలింగ్ అయితే ఆడియన్స్‌కి అయితే వచ్చేస్తదని మన 'హరీష్ శంకర్' గారైతే చెప్తున్నారు. ఇంకా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకే ఆ ఖాకీ చొక్కా, ఆ ఖాకీ డ్రెస్సుల్లో అయితే కనపడతారంట. సెకండ్ హాఫ్‌లో ఆ క్లాత్స్‌లో అయితే మన పవన్ కళ్యాణ్ గారైతే కనపడరంట. ఇందాక ఒక పోస్టర్ అయితే వచ్చింది గదా! అది మాక్సిమం క్లైమాక్స్‌కి సంబంధించిన పోస్టర్ అన్నమాట. క్లైమాక్స్ గన్నులతో చాలా భారీగా వీళ్ళైతే తీశారు. ఈ విధం ఈ విధంగా ఇంటర్వెల్ వరకు వన్ సైడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్‌నైతే మనమైతే చూస్తాం. ఇంటర్వెల్ అయిన తర్వాత ఎనదర్ సైడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారినైతే మనమైతే చూడబోతున్నాం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఒక చోట అయితే బాగా ఎమోషనల్ అయితే అయిపోయారంట. అంటే కళ్ళ నిండా నీళ్లు కూడా పెట్టేసుకున్నారంట. డబ్బింగ్ ఒక కొద్దిసేపయితే ఆపేసి, ఆయన ఎమోషనల్‌గా వచ్చిన ఆ బాధను మొత్తం తగ్గించుకున్న తర్వాత, మళ్ళీ డబ్బింగ్ అయితే చెప్పారంట. ఇలాంటివి డైరెక్టర్స్ చెప్పినప్పుడు నాకంత నమ్మకం అయితే కుదరదు. సినిమా చూసిన తర్వాతే మనమైతే ఆ సీన్ ఎంత బాగా పండిందనేది మనమైతే చూసుకోవాలి. కానీ ఈ ప్రాజెక్ట్ పైన, ఈ సినిమా ఔట్‌పుట్ పైన మన డైరెక్టర్ 'హరీష్ శంకర్' గారైతే
చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు మన 'వకీల్ సాబ్' దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ చూసుకుంటే, ప్రతి క్యారెక్టర్ కూడా చాలా సీరియస్ గా అంటే చాలా బరువున్న క్యారెక్టర్ లాగైతే మనకైతే కనపడతాయి. కానీ ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నవ్వుతారు, నవ్విస్తారు. చాలా జాలీగా, చాలా క్యూట్‌గా అలా అంటే 'గబ్బర్ సింగ్' సినిమాలో ఎలా అయితే ఒక ఫ్రీ ఫ్లో కళ్యాణ్ గారిని మనం చూస్తామో, అదే విధంగా జాలీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారినైతే ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో మన 'హరీష్ శంకర్' గారైతే ఆయనైతే అలా ప్రెజెంట్ చేశాడంట. ఇంక ఇది పక్కన పెడితే నిన్న 'ఎత్తరే ఎత్తరా కాలరే ఎత్తరా' పాట ప్రోమో అయితే వచ్చింది కదా! ఆ ప్రోమోలో మన 'రాశిఖన్నా' గారైతే ఉన్నారనమాట. నిన్న వీడియో చెప్తూ ఇప్పటివరకు 'రాశిఖన్నా' గారిది ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇంకే పోస్టర్‌లో రిలీజ్ చేయరా అని నేనైతే అన్నాను. యాక్చువల్‌గా నిన్నొచ్చిన ప్రోమోలోనే ఒక మూలన మన 'రాశిఖన్నా' గారైతే ఉన్నారు. ఒకసారైతే చూడండి. మరి ఈ విధంగా ఆ 'భవదీయుడు భగత్ సింగ్' స్టోరీ లైన్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేస్తే నిజంగా చాలా బావుంటది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అయితే కాదనేది నా అభిప్రాయం. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ గారికున్న ఇమేజ్‌కి, ఆ స్టార్‌డమ్‌కి ఆ స్టోరీ లైన్ అయితే సరిపోదు. నిజంగానే క్రింజ్ అంటారు. ఇప్పుడు అందరూ సూపర్ అంటారు. అమ్మో! తీయొచ్చు కదా! అదిరిపోద్ది కదా! అంటారు గానీ, ఒకవేళ అది నిజంగా మెటీరియలైజ్ అయితే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత క్రింజ్ అంటారు. ఈ ఈ అంటే ఈ ఏజ్‌లో అలాంటి సీన్స్ చేయటం ఏంటి? ఆ నడుము సీన్స్ చేయటం ఏంటి? మళ్ళీ ఈ విధంగా ట్రోల్స్ అయితే వేస్తారు. కాబట్టి అది తీగిపోవటమే మంచిది. ఈ మాస్ మసాలా సినిమా అయిన 'ఉస్తాద్ భగత్ సింగ్' తీయటమే మంచిదనమాట. ఆఫ్‌కోర్స్ ఈ సినిమా పాటలకి ఇప్పటివరకు ఓరమాస్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే రాలేదు. 'దేఖ్ లేంగే సాలా' అయితే యునానిమస్ పాజిటివ్ అయితే వచ్చింది. దాని తర్వాత మెడబట్టుకుంటే తొడగొట్టినట్టే. దాని గురించి కూడా ఈరోజు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సినిమాలో అది ఫుల్ సాంగ్ అయితే ఉండదు. జస్ట్ అక్కడక్కడ కొన్ని కొన్ని బిట్లయితే మనమైతే వింటామంట. అంతే తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్ అయితే మెడబట్టుకుంటే తొడగొట్టినట్టే పాటైతే వీళ్ళైతే తీసేశారు. ఎందుకంటే ఆ పాటకొచ్చిన నెగటివిటీ అంతా ఇంత కాదు. ఇంక నిన్న ఒక పాటైతే వచ్చింది. అది జస్ట్ ప్రోమోనే. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత అసలది మనకి ఎక్కడైనా విన్నట్టుందా? ఆల్రెడీ ఆ రిఫరెన్స్‌లయితే బయటికైతే వచ్చేసినియి. ఈ విధంగా ఒక మిక్స్‌డ్ ఒపీనియన్స్ అయితే ఈ సాంగ్స్ పైనైతే వచ్చింది. మరి మార్చ్ 14 రిలీజ్ అయ్యే ట్రైలర్‌తో ఈ వచ్చిన నెగటివిటీని మొత్తం గూడా 'హరీష్ శంకర్' గారు, 'పవన్ కళ్యాణ్' గారైతే తుడిచిపెట్టేయాలని నేనైతే కోరుకుంటున్నా. అవసరం లేదు రేపు సాయంత్రం సాంగ్ అయితే ఉంది. అది రిలీజ్ అయిన తర్వాత మనకొక ఐడియా అయితే వచ్చేస్తదనమాట. మరి అదనమాట మ్యాటరు. మరి మీకు ఆ 'భవదీయుడు భగత్ సింగ్' స్టోరీ లైన్ ఎలా అనిపించింది? అలాగే ఆ పోస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం. థాంక్ యూ.